ఓకే. సో, స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో ఉన్న వాళ్ళకి ఆడియో, వీడియో క్లారిటీ ఉందా? ఓకే. రైట్. 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 ఓకేమ్మా. ఐ థింక్ నిన్న మనం ఏదో ఈ చిన్న ప్రాబ్లం ఏదో చేస్తూ ఒక టాస్క్ ఏమైనా ఇచ్చామా మీకు? ఏసీలు రెండు ఆన్‌లో ఉన్నాయి. ఏసీలు రెండు ఆన్‌లో ఉన్నాయా? అది ఎంత ఉంది? 16ఆ? వద్దమ్మా, 20లో పెట్టు. ఇది ఇది కూడా 20లో పెట్టు. రెండు ఏసీలు 20లో పెట్టు. ఉమ్. బాగా చల్లగానే ఉందిగా. ఓకే. రైట్. సో డీజే టిల్లు ఏంట్రా ఈ పేరు? సరే. ఏదో అడుగుతున్నాడు, అడుగునా? ఏంటమ్మా? ఎస్టర్డే వర్క్. అదే నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. ఏదో చిన్న నిన్న నేను ఐ థింక్ దీన్ని మనం 10% దాంతో ఏదో చేసినట్టున్నాం ప్రాబ్లం. క్లాస్లో 10% దాంతో చేసినట్టున్నాం. నేను ఏదో పర్సంటేజ్ ఇచ్చి ఎంత ఇచ్చా? 6%. 6% ఇచ్చి నేను ప్రాబ్లం మిమ్మల్ని చేయమన్నట్టున్నా. సో ఈ 6% ప్రాబ్లం మీరు చేశారా? సో 6% చేస్తే చెప్పండి, పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? నితిన్, యశ్వంత్ యాదవ్ ఎవరు మైక్ ఆన్ చేశారు? మైక్ చూసుకోండి అన్న, మాట్లాడేటప్పుడే మైక్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేయండి. డీజే టిల్లు 3 సార్లు సార్ 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 అన్నాడు. ఏంట్రా చెప్పరా? డీజే టిల్లు చెప్పు, ఏంటి? ఎనీథింగ్ టు సే? సరే, చూద్దాం వాడు మెసేజ్ చేసేలోపు. సో 6% చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. పాజిటివా నెగిటివా? నెగిటివ్ అన్నారు కదా. 9,30,400 అట్ ప్రజెంట్ వాల్యూ 6%. అవునా? ఓకే. 9,30,400 అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నెగిటివే కదమ్మా, ఎందుకంటే క్యాష్ అవుట్ఫ్లో 10 lakhs ఉంది కదా. ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో 10 lakhs, 9,30,000 అంటే అరౌండ్ 69,600. జస్ట్ ఏ మినిట్, లైన్లో ఉండండి ఒక్క నిమిషం.
ఓకేమా, సారీ ఫోన్ కాల్. 9,30,400 అట్లుంటుంది మనతోని. బాయ్ సార్ బాయ్. ఏంట్రా వీడు ప్రాబ్లం చేసి హ్యాపీనెస్లో ఉన్నాడు వీడు. సరే, సో మా 9,30,400 అంటే ఆబ్వియస్లీ క్యాష్ అవుట్ఫ్లో ఏమో 10 lakhs ఉంది, ఇన్ఫ్లో ఏమో 9,3 సంథింగ్ ఎంతో ఉంది. అంటే ఆబ్వియస్లీ మనకు వచ్చిన ఆన్సర్ నెగిటివే కదా. నెగిటివ్ మీన్స్ లాస్. ఓకేనా? సో లాస్ కాబట్టి అగైన్ ఈ ప్రపోజల్ యాక్సెప్టబుల్ అంటే ఫీజబులా కాదా అంటే దిస్ ప్రపోజల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫీజబుల్. అది మనం చెప్పేటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో ఇది మనం నిన్న క్లాస్లో మనం చేసాం. దీని మీదే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫర్దర్గా మీకు క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్లో బేసిక్స్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. స్వాతి రెడ్డి మైక్స్ కొంచెం మ్యూట్లో పెట్టండి అమ్మా. అది రిమైనింగ్ పీపుల్కి కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. జస్ట్ స్వాతిరెడ్డి ఎవరు? స్వాతిరెడ్డి ఎవరు? ఎవరెవరికి లింక్స్ ఇస్తున్నారు అసలు మీరు? వాడు క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు ఏదో పాటలు పెడుతున్నాడు. లింక్స్ ఎవరెవరికి వెళ్తున్నాయి అసలు? మనం అమౌంట్ పే చేస్తే పంపిస్తున్నాం. బట్ వాడి ఐడితో జాయిన్ అవ్వాలి కదా. స్వాతిరెడ్డి అని చెప్పేసి స్వాతిరెడ్డి అనే పేరుతో జాయిన్ అయ్యాడు. అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను యాక్చువల్ రిమూవ్ చేసేసాను జూమ్లో నుంచి. ఒకసారి అసలు మీరు సిఎంఏవిసీ లింక్స్ ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ జూమ్ ఐడి కనుక్కోండి ఫస్ట్. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను వీళ్ళకి నార్మల్ నేమ్స్తో రమ్మని. ఈ టార్గెట్ అకాడమీ ఎక్కడిది? హైదరాబాద్. వాళ్ళు మనలాగా ఎండ్ కొట్టారు. ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్నారు వీళ్ళు. సరే, ఆ స్వాతిరెడ్డి అనే పేరు ఇంకోటి డీజే టిల్లు సంథింగ్ ఏదో ఉంది. ఈ రెండు నేమ్స్ నోట్ చేసుకోండి. అలాంటి సస్పిషియస్ వస్తే ముందుగానే రిమూవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పని చేయండి, లింక్స్ ప్రెస్ చేసి అందరికి కొత్త పంపించండి, సరిపోతుంది. ఇందాక క్లాస్లోనే క్రియేట్ చేసేసి మంజునాథ్ మన వాళ్ళకి పంపించండి. మంజునాథ్ అనే పర్సన్ అంటే ఇందాక క్లాస్లో కూడా అలానే చేశారు సార్. డిస్టర్బింగ్ క్యాండిడేట్స్. ఒకవేళ ఆ పేరుతో ఎవరైనా ఉంటే అడ్మిషన్ ఒకసారి నాకు కాల్ కనెక్ట్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే. స్వాతిరెడ్డి ఆడ అమ్మాయా అబ్బాయా మరి ఎవడో మనకేం తెలుసు. ఉద్యోగాలు సర్లే బాగోలే. సో ఏంటంటే అయితే క్లాస్ డిస్టర్బ్ చేయకూడదు ఎప్పుడైనా. సరే, ఒకసారి లింక్స్ రిఫ్రెష్ చేసి మన వాళ్ళకి మళ్ళీ పంపించండి. లేదా అట్లీస్ట్ ఆ పేరు మీద ఫస్ట్ ఎవరైనా చూడండి, ఉంటే ఇప్పుడే కనెక్ట్ చేసి మాట్లాడదాం. ఓకేమ్మా, మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు.
నో ఇష్యూస్. సో బేసిక్స్ నిన్నటితో అయిపోయినాయి. సో ఇదే క్యాపిటల్ బడ్జెటింగ్ మీద ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్సే మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాబ్లంలో వస్తాయి. సో ఇదిగోండి క్యాపిటల్ బడ్జెటింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, జస్ట్ ఎ మినిట్. ఇదిగోండి సెక్షన్ ఈ ఉంది కదా, ఈ సెక్షన్ ఈ మొత్తం కూడా సేమ్ ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ నిన్న మనం క్లాస్లో సాల్వ్ చేసినవి కావచ్చు, ఆర్ నేను మీకు వర్క్ ఇచ్చినవి కావచ్చు, టోటల్ టైం వాల్యూ ఆఫ్ ద మనీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే మీకు ఈ సెక్షన్ ఈ మొత్తం ఉంటుంది. సెక్షన్ ఈ ఏమంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకేనా? సో అందులో 2 టాపిక్స్ ఉంటాయి, క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్ అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ మెథడ్స్. సో ఈరోజు మనం సెక్షన్ ఈలో టాపిక్ 1 స్టార్ట్ చేద్దాం. సో దట్ ఈజ్ అవర్ టుడేస్ టాపిక్. యాక్చువల్లీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి అమ్మా, మీకు సిఎంఏ యూఎస్ఏ 2 పేపర్స్లో ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 2లో 6 సెక్షన్స్ ఉంటాయి, అందులో నేను మీకు చెప్పేది 2 సెక్షన్స్, సెక్షన్ బి అలాగే సెక్షన్ ఈ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఈ మాట్లాడతాం, ఇందులో 2 టాపిక్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్ బి మాట్లాడతాం, ఇందులో 6 టాపిక్స్ ఉంటాయి. సో సెక్షన్ ఈలో 2 టాపిక్స్లో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. నిన్నటి వరకు మనం బేసిక్స్ మాట్లాడుకున్నాం. సో లెట్స్ జంప్ ఇన్ టు సెక్షన్ ఈ టాపిక్ 1, క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్. సో ఒకసారి పేజ్ నెంబర్ చూద్దాం. ఇందులో పేజ్ నెంబర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రిస్క్ మేనేజ్మెంట్ సెక్షన్ డిలో ఉన్నట్టు ఎంటర్ప్రైజ్. ఇదిగోండి పేపర్ 2 సెక్షన్ ఈ. సో పేపర్ 2 సెక్షన్ ఈలో ఇది టాపిక్ 1 అమ్మా. టాపిక్ 1 ఏంటి, క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్. అంటే ఇదంతా కూడా థియరీ పార్ట్ ఉంటుంది. టాపిక్ 1 అంతా కూడా మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీకు అవసరమైనటువంటి థియరీ ఏదైతే ఉంటుందో అదంతా మీకు ఉంటుంది. టాపిక్ 2లో ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంటుంది. వాయిస్ బాగా తక్కువ. ఎవరు తెలిసిందా, ఎవరు స్వాతి రెడ్డి? చెక్ చేయమని చెప్పాను సార్. చూడండి అది ఏంటి, వాళ్ళకి వాయిస్ హైదరాబాద్ బ్రాంచ్లోనా? మీరు ఆపేశారు మొత్తం. ఫుల్ పెట్టేసి. అది ఎక్కడికి వస్తుంది, సరిపోద్ది. హలో. సో ఈ టాపిక్ 1 అంతా కూడా మీకు థియరీ పార్ట్ ఉంటుంది, టాపిక్ 2లో ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారు, క్యాపిటల్ బడ్జెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఉంటాయి. అంటే ఏంటి, వెదర్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళామమ్మా, ఒక షర్ట్ చూసాం, ఒక 3000 ఉంది. ఆ షర్ట్కి 3000 మనం పెట్టవచ్చా లేదా ఆలోచిస్తాం కదా. అంటే బ్రాండ్ చూసుకుంటాం, సూటబిలిటీ చూసుకుంటాం, కలర్ చూసుకుంటాం, ఫార్మలా క్యాజువలా, అంత అవసరం ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారమ్మా, ఆ ఇంటర్వ్యూ ఎలాంటిదంటే మీకు ఆ జాబ్ వస్తే పర్ మంత్ ఒక 1.5 lakh 2 lakhs వస్తుంది. అలాంటప్పుడు ఒక 3000 వర్త్ ఆఫ్ షర్ట్ అనేది పర్లేదు, జస్టిఫై చేసినట్టు, అంటే పర్లేదు. ఒక పెద్ద ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, కొంచెం మనం క్లాస్గా అపీర్ అవ్వాలని చెప్పి మనం ఏం చేస్తాం, నార్మల్గా ఒక ఫెయిర్గా ఫార్మల్ డ్రెస్ వేసుకోవడానికి ఒక 3000 పెట్టవచ్చు, పర్లేదు. అలా కాదు, ఒక చిన్న ఈవెంట్ ఏదో ఉంది, ఒక స్మాల్ ఈవెంట్, ఎవరో ఫ్రెండ్స్దో రిలేటివ్స్దో ఒక చిన్న మ్యారేజ్, ఒక చిన్న ఫంక్షన్ ఏదో ఉంది. ఇప్పుడు నీకు బట్టలు లేవు, కొనుక్కోవాలి. అప్పుడు 3000 వర్త్ ఆఫ్ షర్ట్ అవసరమా? ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల నీకేమైనా సూపర్ డూపర్ ఇంప్రెషన్ ఏమైనా పడుతుందా? ఏముంది, ఏదో ఒక బట్టలు వేసుకుని వెళ్దామని చెప్పి కొత్త బట్టలు కొనుక్కోవాలనుకో, ఏదో ఒక 1000 రూపీ షర్ట్, 2000 రూపీ ట్రౌజరు సరిపోతుంది. సో అంటే ఇక్కడ నార్మల్లీ మనం ఒక 1000, 2000, 3000కి ఇంత బ్యాక్ క్యాలిక్యులేషన్ ఆలోచించినప్పుడు, ఏది జస్ట్ 1000, 2000, 3000కి మనం ఇంత బ్యాక్ డ్రాప్ క్యాలిక్యులేషన్స్ మనం చేసినప్పుడు, ఒక 1000 crores ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ ఎంత ఆలోచిస్తుంది, ఒక 10,000 crores
నార్మల్లీ మనం చూస్తూ ఉంటాం, ఆంధ్రాలో ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, తెలంగాణలో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే కంపెనీస్ అప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటారా చేసుకోరా? మనం 1000 రూపీ 2000 రూపీకి ఆలోచిస్తున్నప్పుడు 1000 crore-కి 2000 crore-కి కంపెనీస్ కూడా ఆలోచించాలా అక్కర్లేదా? ఆ ఇన్వెస్ట్మెంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎందుకు ఆలోచించాలంటేనమ్మా, దీస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ క్యాష్ అవుట్ఫ్లోస్. హ్యూజ్ క్యాష్ అవుట్ఫ్లోస్, చాలా ఎక్కువ అవుట్ఫ్లోస్ ఉంటాయి. అవి ఇర్రివర్సిబుల్ డెసిషన్స్. ఎలాంటి డెసిషన్స్? ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు జస్ట్ లైక్ దట్ ఓకే అని 10 రోజుల తర్వాత నాట్ ఓకే అని మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఓకే అని, అట్లా కాదు. ఆ డెసిషన్స్లో చాలా ఎక్కువ అమౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఒకసారి డెసిషన్ తీసుకున్నామంటే మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే అది ఒక కాస్ట్లీ అఫైర్, చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్. సో ఎక్స్పెన్సివ్ అఫైర్ కాబట్టి, కాస్ట్లీ అఫైర్ కాబట్టి నువ్వు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఆ డెసిషన్ తీసుకునే ముందు 3 డైమెన్షనల్గా ఆలోచించాలి, మల్టీ డైమెన్షనల్గా. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో అసలు ఇందులో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, దానికంత వర్త్ ఉందా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థమైందా? అందుకనే ఇన్వెస్టింగ్ డెసిషన్స్లో జనరల్లీ 2 రకాలైన డెసిషన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ డెసిషన్స్, షార్ట్ టర్మ్ డెసిషన్స్. ఈ షార్ట్ టర్మ్ వాటికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, బట్ ఈ లాంగ్ టర్మ్ మాత్రం ఎక్కువ ఆలోచించాలి, ఎందుకంటే ఇందులో హ్యూజ్ అమౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి. సో లాంగ్ టర్మ్ వాటిలో చూడండి నేచర్ ఎలా ఉంటుందంటే, లాంగ్ టర్మ్ది అవుట్ఫ్లో టుడే విత్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫ్యూచర్ బెనిఫిట్స్. ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఫ్యూచర్లో ఏదో బెనిఫిట్ వస్తుందని. వేరే షార్ట్ టర్మ్ అలా కాదు, ఎక్స్పెండెడ్ ఇన్ ద సేమ్ ఇయర్. ఎక్స్పెండెడ్ ఇన్ ద సేమ్ ఇయర్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు ఒక ల్యాండ్ కొనాలనుకోండి, లేదా ఒక బిల్డింగ్ పర్చేస్ చేయాలనుకోండి. నార్మల్లీ ఏం చేస్తారమ్మా, ఒక ల్యాండ్ పర్చేజ్ చేశారనుకోండి, 1 acre ల్యాండ్. 1 acre ల్యాండ్ ఒక 2 crores 3 crores ఉందనుకోండి, దాన్ని పర్చేజ్ చేశారు మీరు. ఇమ్మీడియట్గా దాని నుంచి రెవెన్యూ రాకపోయినా ఫ్యూచర్లో దాన్ని ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది కదా, అప్రిషియేషన్ కోసం కొనుక్కుంటాం, అది లాంగ్ టర్మ్లో. ఓకేనా? వేరే షార్ట్ టర్మ్లో అట్లా కాదు, ఎక్స్పెండెడ్ ఇన్ ద సేమ్ ఇయర్. వాల్యూ విల్ బి ఎక్స్పాండెడ్ ఇన్ ద సేమ్ ఇయర్. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్స్తో గోవా ట్రిప్కి వెళ్ళావు, అర్థమైందా? అఫ్ కోర్స్ అది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే, కాకపోతే నీకు రిటర్న్లో బెనిఫిట్ రాదు. బెనిఫిట్ మెమరీస్ అంటే నాన్ మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్ళారమ్మా, పర్ హెడ్ నీకు 20,000 ఖర్చు అయింది, ఏదో లో బడ్జెట్లో కానీ చేసావు, 20,000 అయిపోయింది. అంటే నువ్వు 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నావు ఫర్ యువర్ మెంటల్ హ్యాపీనెస్, ఫర్ యువర్ ప్లెజర్స్ అనమాట. అర్థమైందా? సో అట్లా అంటే షార్ట్ టర్మ్ ఎప్పుడు కూడా సేమ్ ఇయర్లో వచ్చేస్తాయి, లాంగ్ టర్మ్ మాత్రం ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ మాత్రం ఫ్యూచర్ ఇయర్లో వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమన్నాడు, ల్యాండ్, బిల్డింగ్, ఎక్విప్మెంట్, ఇవి. ఇక్కడేమో వేజెస్, శాలరీస్, అదర్ ఎక్స్పెన్సెస్. శాలరీస్ అదే కదమ్మా, మన దగ్గర ఒక ఎంప్లాయ్ పనిచేస్తున్నాడు, వాడికి మనం 50,000 శాలరీ ఇస్తున్నాం, వాడి మీద మనం 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకని? వాడు 1 month మనతో వర్క్ చేస్తాడు, మనం చెప్పిన పని చేస్తాడు కాబట్టి. ఓకేనా? లాంగ్ టర్మ్ ఎక్స్పెన్సెస్ని వీటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటారు, వీటినేమో రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ లేదా ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ అంటారు. ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ అన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వేసే బెనిఫిట్ క్యాపిటల్ బడ్జెట్, ఈ షార్ట్ టర్మ్ ఎక్స్పెన్సెస్కి వేసే బడ్జెట్ ఆపరేటింగ్ బడ్జెట్. ఓకే, క్లాసిఫికేషన్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఏంటి అంటే చూడండి, 4 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏంటా 4 అంటే, ఫస్ట్ వన్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్. అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ నీకు బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ని నువ్వు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నావు, పెంచాలనుకుంటున్నావు, ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నావు, కెపాసిటీని, నీ యొక్క నేచర్ని, టోటల్ ఆ రీచ్ని పెంచాలనుకుంటున్నావు. అప్పుడు ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్కి వెళ్తావు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా, నువ్వు పేపర్ ప్లేట్స్ తయారు చేస్తుంటావు అమ్మా, పర్ డే 1 lakh పేపర్ ప్లేట్స్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది నీకు, మిషన్స్ ఉన్నాయి. ఓకేనా? నీ దగ్గర 5 మిషన్స్ ఉన్నాయి, 5 మిషన్స్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 5 మిషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క మిషను ఒక డేలో 20,000 పేపర్ ప్లేట్స్, ఈ ఫంక్షన్స్కి వాటికి వాడుకుంటారు కదా, సో 20,000 పేపర్ ప్లేట్స్ తయారు చేసేటువంటి ఒక మిషన్ ఉంది. అలాంటి మిషన్స్ 5 ఉన్నాయి నీ దగ్గర. అంటే నీ కెపాసిటీ ఎంత? 1 day పనిచేస్తే 5 మిషన్స్ కలిపి 1 lakh పేపర్ ప్లేట్స్ని అవి ప్రొడ్యూస్ చేయగలవు.
అవేం చేయగలవు, ప్రొడ్యూస్ చేయగలవు. ఇది ఇది రన్ అవుతుంది బిజినెస్. ఇప్పుడు నీ దగ్గర 5 మిషన్స్ ఉన్నాయి కదా, ఆ 5 మిషన్స్ని 8 మిషన్స్ చేద్దాం అనుకుంటున్నావు. అంటే కొత్తగా ఇంకొక 3 మిషన్స్ని పర్చేస్ చేయాలనుకుంటున్నావు. అంటే ఇప్పుడు ఈ 3 మిషన్స్ని పర్చేస్ చేయాలంటే నువ్వు డబ్బులు పెట్టాలిగా, ఇన్వెస్ట్ చేయాలిగా. దాన్ని ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకునేలాగా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ అంటున్నాడు చూడండి, న్యూ అసెట్స్ పర్చేజ్డ్ ఫర్ ఎక్స్పాన్షన్, దానికి డబ్బులు అవుతాయి. రెండోది చూడండి, రిప్లేస్మెంట్ ప్రాజెక్ట్స్. రిప్లేస్మెంట్ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ మిషనరీ తీసేసి దాని ప్లేస్లో కొత్త మిషనరీ పెట్టుకుంటాం. ఓకేనా? రిప్లేస్మెంట్ ప్రాజెక్ట్స్. మూడోది మ్యాండేటరీ ప్రాజెక్ట్స్. అంటే మ్యాండేటరీ ఖచ్చితంగా నువ్వు అవ్వాల్సింది, ఫాలో అవ్వాల్సింది. మీకు ఒక విషయం తెలుసా? రైస్ మిల్లర్స్ ఉంటారు. మీకు రైస్ మిల్స్ తెలుసు కదా, రైస్ మిల్స్. ఈ ఒడ్లు తీసుకొని మనకి రైస్ సపరేట్ చేసి ఇస్తుంటారు కదా. ఈ రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్కి ఖచ్చితంగా ఇంత రైస్ అనేది సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. కోర్స్ వాళ్ళకి లాస్ వచ్చినా కూడా. అందుకే కదా మనకి రేషన్ షాప్స్లో కేజీ 2 రూపాయలకే రైస్ దొరుకుతుంది. ఎందుకని? గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, మనకు కరెక్టే. కానీ గవర్నమెంట్ కొనేటప్పుడు కూడా కొంతవరకు సబ్సిడీలోనే కొంటుంది. నువ్వు రైస్ పండించావు అనుకోండమ్మా, పండించిన దానిలో ఎంత పర్సెంటేజ్ ఇచ్చేయాలి. అందరూ కాదు, చిన్న చిన్న రైతులు కాదులేమా, దానికంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అంటూ ఉంటాయి. మిల్లర్స్కి ఒక రూల్స్ ఉంటాయి, ఫార్మర్స్కి ఒక రూల్స్ ఉంటాయి. దానివల్లే మరి గవర్నమెంట్ మనందరికీ రేషన్ షాప్లో 2 రూపీస్కి కేజీ ఇస్తుంది. అంతేగాని తెలుగు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేదా పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ పొలాల్లో పండించి మనందరికీ రైస్ ఇస్తున్నారా రేషన్ షాప్స్లో? కాదు. మ్యాండేటరీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఇంత కొనుక్కోవాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి ఇంత కొనుక్కుంటుంది. ఇట్లా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ రేటుకే సప్లై చేయాలనేటువంటి రూల్స్ ఉంటాయి. వాటినే మ్యాండేటరీ ప్రాజెక్ట్స్ అంటారు. కంప్లైంట్స్ ప్రాజెక్ట్స్, ఖచ్చితంగా నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ ప్రాజెక్ట్స్ చేయాల్సిందే. రీసెంట్లీ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత ఆయన ఒక రూల్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. చేస్తారో చేయరో పక్కన పెడితే ఇది ఒక మంచి ప్రపోజల్ అనమాట. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదమ్మా, ఫ్యాక్టరీస్ మన కార్మిక సంస్థలు అంటారు కదా, ఆ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎమిట్ చేసేటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ని 50% తగ్గించేలాగా ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో, ఎయిర్ ప్యూరిఫైర్స్ కావచ్చు, పొల్యూషన్ రెడ్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీసే ఆ పొల్యూషన్ని 50% వరకు తగ్గించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ సర్టెన్ టైప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మీద పెడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాదొక కెమికల్ ఫ్యాక్టరీ అమ్మా, నాదొక కెమికల్ ఫ్యాక్టరీ. నేను కెమికల్స్ని ప్రాసెస్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నా. ఈ ప్రాసెస్లో భాగంగా నేను కొంత పొల్యూషన్ని ఎమిట్ చేస్తున్నా గాల్లోకి. నా ఫ్యాక్టరీ నుంచి కొంత పొల్యూషన్ వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా? గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను ఎంతైతే పొల్యూషన్ని గాల్లోకి వదిలేస్తున్నానో, నా ఫ్యాక్టరీ ద్వారా ఎంతైతే వెళ్తుందో, ఆ ఫ్యాక్టరీలో ఎమిట్ అయ్యే పొల్యూషన్లో 50% నేనే దాన్ని తగ్గించేలాగా ఇన్స్ట్రుమెంట్స్ని వాడి ఎయిర్ని ప్యూరిఫై చేయాలి. ఇప్పుడు ఈ రూల్ కనుక పాస్ అయింది అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? ఎయిర్ ప్యూరిఫైర్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను కొనాలి. అవన్నీ కొనాలంటే నేను కొంత క్యాపిటల్ బడ్జెట్ చేయాలా? డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా అక్కర్లేదా? ఇప్పుడు ఇది మ్యాండేటరీ ప్రాజెక్ట్. ఇది అంటే ఏంటి? నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను ఇది ఫాలో అవ్వాల్సిందే. అవే మ్యాండేటరీ ప్రాజెక్ట్స్ అంటారు. వీటినే కంప్లైన్స్ ప్రాజెక్ట్స్ అని కూడా అంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదర్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నా R&D ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అదర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా అవ్వచ్చు. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే బిగ్ హ్యూజ్ అమౌంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. మీకు అర్థమవుతుందా? తర్వాత చూస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి సార్ అసలు? సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టాలంటున్నారు, ఎందుకు పెట్టాలి అసలు? వై వీ నీడ్ టు ఇన్వెస్ట్ దట్ మచ్ అమౌంట్స్ ఇన్ దోస్ ప్రాజెక్ట్స్? ఎందుకు పెట్టాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆపరేటింగ్ ఎఫిషియన్సీని పెంచుకోవడానికి, నీ యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవడానికి. ఇందాక నేను రిప్లేస్మెంట్ ఎగ్జాంపుల్లో చెప్పా,
పాత మిషన్లు తీసేసి కొత్త మిషన్లు పెట్టాలి అని. ఆపరేటింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది కదమ్మా. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాది 1 year బ్యాక్ ఒక ఫోర్డ్ కార్ ఉండేది, పాత కార్ ఫోర్డ్. ఆ ఫోర్డ్ కార్ మైలేజ్ 16 వచ్చేది. 16 మైలేజ్ పర్లేదు, సిటీలో 16 అంటే బాగానే వస్తుంది కదా అని చెప్పి డీజిల్ కార్ అమ్మా అది. పాత కార్ అయినా సరే పర్ఫార్మెన్స్ బాగుందని నేను వాడేవాడిని. బట్ నాకు అదేంటంటే ఎక్కువగా మెయింటెనెన్స్ అయ్యేది. అంటే ఇంజిన్ ఆయిల్ త్వరగా బర్న్ అయిపోవడం, కూలెంట్ ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోవడం, అండ్ మంత్లీ మెయింటెనెన్స్ అరౌండ్ ఒక 10-15,000 పైనే వచ్చేది ఈజీగా. అంటే అపార్ట్ ఫ్రమ్ డీజిల్ 10-15,000. ఎందుకంటే కార్లు ఏమవుతాయంటే సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి మెయింటెనెన్స్ ఎక్కువ మనం పెట్టాలి. అందుకే లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే, సరే దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని దాని ప్లేస్లో ఒక కొత్త కార్ తీసుకున్నా. కొత్త కార్. ఇప్పుడు ఈ కొత్త కార్ తీసుకున్న తర్వాత నాకు ఏమైంది, పెట్రోల్ కార్ నేను తీసుకుంది. ఓన్లీ పెట్రోల్కి నేను పెట్టుకుంటే చాలు. రిమైనింగ్ ఈ మంత్లీ 10,000-15,000 బడ్జెట్ ఉంది కదా, అది నాకు ఉండదు. ఇంకా ఎందుకు ఉండదు అమ్మా, ఓల్డ్ కార్ కాబట్టి దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. టైర్లు అరిగిపోవడం, ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్ చేసుకోవడం, ఏదో ఒక రిపేర్ రావడం, ఇట్లా 10-15,000 ఉంటుంది. అదే కొత్త కార్కి అయితే అప్ టు 5 years వరకు ఏమి ఉండదు కదా. ఒకవేళ మేజర్గా ఏమైనా వచ్చినా నాకేం హెడేక్, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఫుల్ ఇన్సూరెన్స్ వాడు చూసుకుంటాడు. అంటే ఇప్పుడు నేను ఓన్లీ పెట్రోల్ ఫిల్అప్ చేసుకుని వాడితే సరిపోతుంది, ఇంకా నాకు ఇన్వెస్ట్మెంట్ ఏమీ అక్కర్లేదు. అంటే ఈ ఓల్డ్ అసెట్స్ని తీసేసి న్యూ అసెట్స్ని పెడితే మనకు అడ్వాంటేజ్ అదే, మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ కార్లో ఒక ట్రిప్కి వెళ్ళాలనుకోండి, 1-10 సార్లు ఆలోచించుకోవాలి, వెళ్ళాలా అక్కర్లేదు, వెళ్ళాలా అక్కర్లేదు. అదే న్యూ కార్లో ఎఫిషియన్సీ పెరగట్లా. అలాగే ఒక ఫ్యాక్టరీలో ఉన్న ఓల్డ్ మిషన్స్ అన్ని తీసేసి వాటిలో న్యూ మిషన్స్ పెడితే దాని కెపాసిటీ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుందా పెరగదా? డెఫినెట్లీ పెరుగుతుంది. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది. అండ్ రెండోది చూస్తే కాంపిటేటివ్ ఎఫెక్టివ్నెస్. అంటే మనం మన కాంపిటీటర్తో కంపేర్ చేసుకుంటే వాడు ఓల్డ్ అసెట్స్ని యూజ్ చేసుకుని ప్రొడక్షన్ చేసి, మనం న్యూ అసెట్స్ని యూజ్ చేసుకుని ప్రొడక్షన్ చేసామనుకో, మన అసెట్స్ మీద తయారైనటువంటి గూడ్స్కి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ అప్పుడు ఆబ్వియస్లీ మన కాంపిటీటర్ మనం బీట్ చేయవచ్చు. కాంపిటేటివ్ ఎఫెక్టివ్నెస్ మనకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీజన్స్ రెగ్యులారిటీ, అంటే రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వడానికి, సేఫ్టీ, హెల్త్. ఇందాక చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్, జస్ట్ లైక్ ఇక్కడ కూడా అంతే. రూల్స్ని ఫాలో అవ్వాలన్న సేఫ్టీ, హెల్త్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్స్ అనమాట. వీటన్నిటి దృష్ట్యా కంపెనీస్ ఏం చేస్తాయంటే హ్యూజ్ అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అర్థమైందా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారని. ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఎందుకు ఇన్ఫ్లుయెన్స్డ్ బై, అంటే రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజీస్ బట్టి అండ్ ఆబ్జెక్టివ్స్ బట్టి. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఎయిమ్స్. మీరు చూసినట్లయితే 2 days బ్యాక్ అదానీ గ్రూప్ వాళ్ళు, గౌతమ్ అదానీ గ్రూప్ వాళ్ళు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ అంట, రాబోయే 10 yearsలో అరౌండ్ 1 lakh crores, అమ్మా చిన్న అమౌంట్ కాదు, 500 కోట్లు 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు, 1 lakh crores స్పెండ్ చేస్తారంట. దేని మీద అంటే వాళ్ళ అసెట్ మోడిఫికేషన్ మీద, అలాగే ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఎందుకు అంత పెడుతున్నారంటే ఫ్యూచర్ దానికి ఉంది కాబట్టి దాని నుంచి రిటర్న్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి అని. జస్ట్ లైక్ ఇక్కడ కూడా, అంటే ఇప్పుడు 1 lakh crores మరి అదానీ పెట్టిందంటే అదానీ కాంపిటీటర్ కూడా పెట్టేయాలా? పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. అంటే అది నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అనేది నీ యొక్క ఆబ్జెక్టివ్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలోన్ మస్క్ ఉన్నారమ్మా, ఎలోన్ మస్క్ ఆయన టెస్లా కంపెనీ ఒక 20 years బ్యాక్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద స్పెండ్ చేశారు. విపరీతమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కొన్ని క్రోర్స్ స్పెండ్ చేశారు. మరి అన్ని క్రోర్స్ అప్పుడు స్పెండ్ చేయబట్టే కదా ఇప్పుడు టెస్లా కార్స్ తయారవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కార్స్ మీకు యూఎస్లో చాలా మోడల్స్ మీకు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఎందువల్ల నడుస్తున్నాయి అంటే మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఈరోజు నువ్వు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ రేపు పొద్దున నీకు అది ఫ్రూట్స్ జనరేట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే. అది నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా చేయవా నీ ఆబ్జెక్టివ్ బట్టి ఉంటుంది, నీ ఎయిమ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి అమ్మా, ఏదో జనరల్గా లక్ మీద వస్తుంది. అది లక్ మీద రాదు. వాడు ఆ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం వెనకాల వాడు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాడు. అదే వాడు ఆబ్జెక్టివ్, ఎయిమ్, గోల్. అలాగే కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు దాని ఎయిమ్ ఏంటో చూసుకుని
అసలు అంత ఇన్వెస్ట్మెంట్ చేయాలా చేయక్కర్లేదు అనేది ఏదో ఫ్లూక్లో చేయరు. జస్ట్ లైక్ దట్, వాడు చేశాడా నేను కూడా చేసేస్తా, వాడు 10,000 కోట్లు పెట్టాడా నేను కూడా 10,000 కోట్లు పెట్టేస్తా, అలా చేయరు ఎవరు. కంపెనీకి దాని మీద ఆబ్జెక్టివ్ ఉండాలి, ఎయిమ్ ఉండాలి, అప్పుడే పెడతారు. అండ్ రెండోది, అండ్ ఇట్ విల్ ఆల్సో కన్సిడర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్. కొన్ని క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఎంప్లాయీ మోరల్స్, కంపెనీ రెప్యుటేషన్, అంటే నిజంగా మనకంత కెపాసిటీ ఉందా, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్, ఎంప్లాయీ మోరల్ దెబ్బతిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 1,00,000 కోట్లు స్పెండ్ చేస్తారంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక రకమైన థ్రెట్లో ఉంటారు. ఎందుకో తెలుసా? మన కంపెనీ వాడు 1,00,000 కోట్లు స్పెండ్ చేస్తానంటున్నాడు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనతో పని ఉంది, అన్ని రోబోట్స్ కంప్యూటర్సే చేస్తాయి కదా వర్క్, మరి మనల్ని తీసేస్తే మన పరిస్థితి ఏంటి అంటే ఎంప్లాయీ మోరల్ తగ్గుతుందా లేదా? ఆబ్వియస్లీ తగ్గుతుంది. ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయమ్మా, ఒకప్పుడు మీరు బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో 20-30 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. అకౌంట్స్ కానీ, క్యాష్ కానీ, టెల్లర్ కావచ్చు, క్యాషియర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, అసిస్టెంట్ మేనేజర్, రకరకాలు. మరి ఈరోజు అంతమంది ఉన్నారా? డిపాజిట్కి మెషిన్ వచ్చింది, విత్డ్రాకి మెషిన్ వచ్చింది, పాస్బుక్ ప్రింట్ చేసుకోవడానికి మెషిన్ వచ్చింది. ఒక టిపికల్ నార్మల్ బ్రాంచ్లో 5 లేదా 6 సరిపోతున్నారు. మరి 30 మందితో పనిచేసేటువంటి బ్రాంచ్ 5 ఈరోజు పనిచేస్తుందంటే మిగిలిన 25 మంది ఏమైపోయారు? తీసుకోవట్లేదు బ్యాంక్. ఎందుకని? మిషన్లు వచ్చేసాయి, మనుషుల ప్లేస్లో మిషన్స్ వర్క్ చేస్తాయి. అవునా కాదా? సో అట్లా అందుకనే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఎంప్లాయీ మోరల్స్ కూడా చూసుకుంటారు. మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన ఎంప్లాయీస్ ఎలా ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు. అలాగే కంపెనీ రెప్యుటేషన్. ఇప్పుడు 1,00,000 కోట్లు పెడుతున్నారని ఏదో బొక్కా బకీర్ కంపెనీ వచ్చేసి చెప్పేసింది అనుకోండమ్మా, ఎలా అవుతుంది? దాని దగ్గర ముందు 1,00,000 కోట్లు స్పెండ్ చేయాలంటే ముందు అంత డబ్బులు ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళు ఇట్లా చేయలేరు కదా. అలాగే ఒక 1,00,000 crores ఉన్న కంపెనీ మేము వచ్చేసి 1,00,000 crores స్పెండ్ చేస్తున్నాం ఉందనుకో, ఒప్పుకోరు. ఎందుకంటే అందులో ఉన్న షేర్ హోల్డర్స్ దాన్ని ఒక థ్రెట్గా తీసుకుంటారు. ఎందుకంటే నీ దగ్గర ఉందే 1,00,000 కోట్లు, మొత్తం అంతా దాని మీద స్పెండ్ చేస్తాను అంటున్నావు, రేపు పొద్దున్న ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు నీ ఫ్రెండ్ బయటికి వెళ్ళారమ్మా, వాడి దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర 1,000 రూపీస్ ఉన్నాయి. దూరంగా ఒక 10 కిలోమీటర్స్ దూరంగా ఎక్కడికో వెళ్ళారు రెస్టారెంట్కి, ఫుడ్ బిల్లు 1,000 అయింది. ఇప్పుడు నువ్వు భయపడవా? ఎందుకని? నీ దగ్గర ఎలాగో డబ్బులు లేవు, నీ ఫ్రెండ్ దగ్గర 1,000 రూపీస్ ఉన్నాయి, వాడు ఫుడ్ మొత్తం 1,000 రూపీస్ తినేస్తున్నాడు, అంటే 1,000 రూపీస్ ఇక్కడ బిల్ కట్టేస్తాడు. మరి రిటర్న్ ఎలా వెళ్తావు ఇంటికి? ఇల్లు ఏమైనా పక్కనే ఉందా? 10 కిలోమీటర్స్ అవతల ఉంది, మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? ఇది ఒక థ్రెట్టా కాదా? అంటే దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేసి అదొక థ్రెట్టా కాదా? జస్ట్ లైక్ ఇక్కడ కూడా ఒక కంపెనీ తన దగ్గర 30 crores ఉంటే 30 కోట్లు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసేది. ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కంపెనీ ఈజ్ హ్యావింగ్ ఏ క్యాపబిలిటీ టు ఇంక్రీజ్ ద లోన్ ఆర్ టు గెట్ ద లోన్స్ ఈజియర్ అండ్ ఇన్ ఏ క్విక్ వే, అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు అది 30 crores ఉంటే 30 crores స్పెండ్ చేస్తుంది. ఏమని? ఎందుకో తెలుసా? ఏముంది, నాకు అప్పు కావాలంటే ఎవడన్నా ఇస్తాడు, నాకు ఆ కెపాసిటీ రెప్యుటేషన్ ఉంది, సో ఐ కెన్ స్పెండ్. నువ్వు నీ ఫ్రెండ్ 10 కిలోమీటర్స్ అవతల రెస్టారెంట్కి వెళ్ళారమ్మా, వాడి దగ్గర 1,000 రూపీస్ అని, నీ దగ్గర డబ్బులు లేవు, ఫుడ్ బిల్ 1,000 అయింది. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు, మరి ఇంటికి ఎలా వెళ్తావరా అని భయపడుతున్నావు. వాడు అన్నాడు, ఏముందిరా ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే, నా ఫ్రెండ్ని బైక్ తెచ్చిమ్మంటే తెచ్చిస్తాడు, ఆ బండి మీద మన ఇద్దరు వెళ్ళిపోదాం. అంటే నీకంత రెప్యుటేషన్ ఉంటే పర్లా. ఒకవేళ నీకు రెప్యుటేషన్ లేదు, నువ్వు ఫోన్ చేసి అసలు నీ ఫ్రెండ్స్ ఫోనే ఎత్తరు, ముందే కట్ చేస్తారు, నువ్వు బ్లాక్లో పెట్టుకుంటారు, అమ్మో వీడేంట్రా ఫోన్ చేస్తున్నాడని. అలాంటి రెప్యుటేషన్ ఉంటే నువ్వు ఎలా వెళ్ళగలవు? ఎలా వెళ్ళలేవు. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఎంప్లాయీ మోరల్స్, కంపెనీ యొక్క రెప్యుటేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అండ్ 2 డైమెన్షన్ క్యాపిటల్ బడ్జెటింగ్లో 2 డైమెన్షన్స్ ఉంటాయమ్మా. ఒకటేమో ప్రాజెక్ట్ డైమెన్షన్, రెండోది టైం డైమెన్షన్. సో దీని గురించి మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. ఈరోజు అంటే ఇది కొంచెం థియరీ పార్ట్ కాబట్టి కొంచెం మీకు మెల్లగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, స్టార్టింగ్ సెషన్సే కాబట్టి. ఐ థింక్ ఇది 3rd క్లాసో 2nd క్లాసో 3rd క్లాసో అనుకుంటుంది అంతే. సో కాబట్టి టాపిక్ 1 అంతా కొంచెం థియరీ ఉంటుంది, అగైన్ టైం వాల్యూ వస్తుంది. సో దీని గురించి మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. చాలు, ఎక్కువ ఏం అక్కర్లేదు. మళ్ళీ 13 మెంబర్స్ అయ్యారు.
ఓకే, చూద్దాం. ఒక పర్సన్ ఎవరో తోక జాడిస్తున్నారు. రైట్, చూద్దాం. సో అమ్మ, ఈ రోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 5 minutes మనం డౌట్స్కి డెడికేట్ చేద్దాం. ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా థియరీ పార్ట్లో? మంజునాథ్, జాహ్నవి, ఖ్యాతి, నితిన్, సాత్విక్, ఆకాంక్ష, విజయ్, వైశాలి, యశ్వంత్. థియరీ పార్ట్ ఎక్కువ, యాక్చువల్లీ కొంచెం డ్రైగా ఉంటుంది, బట్ కాన్సెప్చువల్లీ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు. థియరీ పార్టే కాబట్టి కొంచెం మెల్లగా మాట్లాడుకుందాం, కంగారేం లేదు. ఆల్ ఓకేనా? ఎవరికైనా డౌట్స్ లేవా? క్లోజ్ చేయొచ్చా? రైట్ రైట్, ఓకే అమ్మా. రైట్, రిమైనింగ్ రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. లెట్స్ వైండ్ అప్.